మోతిచూర్ లడ్డు మొహమాటం లేకుండా తిను. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ హిరామన్ ఫుడీ లవర్. మనం మోతిచూర్ లడ్డు చేయడానికి ముందుగా 3 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. ఆ పిండిలో తగినంత వాటర్ వేసుకొని దాన్ని కలపాలి. ఎక్కువ పలచ కానివ్వద్దు, ఎక్కువ గట్టి కానివ్వకుండా. మనం ఇప్పుడు ఇక్కడ కలుపుతున్న విధంగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా చక్కగా చిక్కగా కలిపేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి. వేసుకుందామా? నూనె హీట్ ఎక్కిన తర్వాత అందులో మనము కలుపుకున్న పిండిని ఒక చెంచా సహాయంతో ఈ విధంగా ముద్దలుగా వేసుకోవాలి. మోతిచూర్ లడ్డు చేయడానికి ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది. కాకపోతే ఆ ప్రాసెస్ కోసం మన దగ్గర ప్లాస్టిక్ కవర్ లేదు, అందుకే మనం ఈ విధంగా చేసుకుంటున్నాం. పిండి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత 2-3 నిమిషాలకు మనం మిక్సీ జార్ లో వేసుకోవాలి. అలా మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత దాన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మోతిచూర్ లడ్డు చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదు. చూస్తున్నారు కదా, ఇలా చాలా చక్కగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. పిండి తీసుకున్న కప్పుతోటే ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. పిండి అయితే 3 తీసుకున్నాం కదా, ఇది 2.5 కప్పులు షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కలపాలి. ఇప్పుడు ఇందులో మనము కచ్చపక్క దంచుకున్న యాలకుల పొడి వేసుకోవాలి. కలర్ కూడా వేసుకోవాలి. కలర్ ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను. ఈ పాకం నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టుకున్న శనగపిండిని ఇందులో వేసుకోవాలి. మరి మీలో ఎంతమందికి మోతిచూర్ లడ్డు అంటే ఇష్టమో ఒకసారి కింద కామెంట్ చేయండి. మోతిచూర్ లడ్డు అంటే రెడ్ గా ఉంటుంది, ఇదేంటి ఎల్లోగా ఉంది అనుకుంటున్నారా? అయితే మనము ఫుడ్ కలర్ ఎక్కువ వేయలేదు, అందుకే మనకు కొంచెం ఎల్లో కలర్ లో వస్తుంది. పిండి ఇందులో వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపు. పిండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనము ఘీ వేసుకోవాలి. నాకు ఘీ అంటే చాలా ఇష్టం, అందుకే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఘీ వేసుకున్న తర్వాత దాన్ని ఇంకోసారి బాగా కలుపుకుందాం. అలా కలుపుకోవడం వల్లనే టేస్ట్ ఇంకా బాగా. ఇప్పుడు ఫైనల్ గా ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అది మనం వేసుకున్నాం, కాకపోతే వీడియోలో రాలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడైతే లడ్డు చేసుకుందాం. ఈ విధంగా లడ్డూలు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. నాకు ఇష్టమైన స్వీట్స్ లలో ది బెస్ట్ స్వీట్ ఏదని చెప్తే అది మోతిచూర్ లడ్డు అని అంటాను, ఎందుకంటే అది నాకు చాలా ఫేవరెట్. మొత్తానికి అయితే లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు ఏముంది, టేస్ట్ చేసి మీకు చెప్పడమే. ఫస్ట్ మీకు, తర్వాత నాకు. నిజంగా చెప్తున్నాను గైస్, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.